నీ అంత ఏమిటి ఆమె అంత ఏమిటి ఒంటరిగా ఉందని అంత పూర్వక నీతో ఆటలాడతావు నేనేం చెప్తాను ఈసారి కోటలోనే కలుసుకుందాం మనం అక్కడే కలుసుకున్నాం తిరిగి పన్ను పారిపోయాం లేకపోతే ప్రాణాలు తీసామండి వెంటాడి బంధించండి ఆగండి బసుమతీదేవి స్నానం చేస్తారా మిమ్మల్ని ఆ పరదేశి స్నానం చేయించి ఉతికి పిండి ఆరేశాడుగా అయింది చాలుగాని కోటకు వెళదారండి ఇది నీ మాతృమూర్తి వ్రాసిన ఉత్తరం దీనిని చదివితే జరిగినది జరగవలసింది అంతా నీకెదురుస్తుంది అమ్మా ఇన్నాళ్ళు అగ్ని పర్వతం లాంటి అవమానాన్ని ఎలా భరించావమ్మా ఎలా భరించావు మహారాజా అభంశుభం తెలియని నా తల్లిని అనుమానిస్తారా ఆ వైద్యారి చిన్నరాణి వల్ల పడి ఆ ఉత్తమరానికి ద్రోహం చేస్తారా సైత నా తల్లి కన్నిటికి కారణభూతులైన నీకు నీ కుమారుడికి నీ సోదరుడికి మహారాజుకు తగిన బుద్ధి చెప్తాను మిమ్మల్ని పాదాక్రాంతుల్ని చేసి మీ చేతినే నిజం కక్కిస్తాను నా తల్లి నిర్దోషి అని నిరూపిస్తాను విక్రమ్ నాన్న బట్టి నేను కోరుతున్నది అదే నాయన అదే మామజీ అనుకునివ్వండి నేను ఇప్పుడే కోటకు వెళ్తాను ఈ ఘోర కృత్యానికి కారకులు ఎవరో ఆరాధిస్తాను నా తల్లికి ఆపాదించిన నింద అపనింద అని రుజువు చేస్తాను ఆ మహారాజు కళ్ళ కట్టిన అనుమాన పొరలు తొలగించి ఆయన చేతనే నా తల్లికి క్షమాపణ చెప్పిస్తాను తొందరపడకు నాయన దానికి తగిన సమయం సందర్భం రావాలి ఆవేశంలో మీ తండ్రికి గాని సవతి తల్లికి గాని తమ్మునికి గాని ఎట్టి అత్యాచారము చేయకూడదు కోటలో అడుగు పెట్టాలంటే ఆవేశం ఒక్కటే పని చేయదు నాయన ఆను పాను తెలుసుకోవాలి అక్కడ పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకోవాలి కార్యాచరణకు పూనుకోవాలి దిండిమవర్మ గారు
మా చిరంజీవిని క్షేమంగా గమ్యానికి చేర్చలేకపోయిన మీ అజమాయిషీలో ఈ అవంతి రాజ్యక్షేమం ఎలా ఉంటుందో అని ఆలోచించవలసి వస్తుంది. చాలా అప్రమత్తతతో వ్యవహరించాం భుజంగం గారు. అయినా అత్యాచారం జరిగిందంటారు. చార్వాకులం గారు, ఆపర యుగంధరులు, మీకు తెలియందేముంటుంది? ఏముంది భుజంగం గారు, ఇందులో ఏదో రాజకీయం ఉంది. అదే మహామంత్రి, రాజకీయాల అంతఃపురాల జోలికి రావటం మేం సహించం. అదే కిరీటి గనక లేకపోతే మా చిరంజీవి దక్కేది కాదు. కిరీటి, నువ్వు చేసిన ఉపకారాన్ని మేము ఎన్నటికీ మర్చిపో. నా కర్తవ్యం నేను నిర్వహించాను. మా కర్తవ్యాన్ని మేం కూడా నిర్వహిస్తాం. తగిన ఉపకారం చేస్తాం. వస్తానమ్మా. విన్నారా మధుమతీదేవి గారు, మీ తండ్రి గారికి మాపై ఎంత వాత్సల్యమో, ఎటువంటి సభాభిప్రాయమో. ఇక ముందు జరగవలసింది, త్వరలో మా తండ్రి గారితో చెప్పి మిమ్మల్ని మా అంగరక్షకులుగా నియమించమంటాం. మధుమతి, తగిన వేతనం కూడా ఇప్పించమంటాం. మా వంటి మహావీరులను అవమానించడం మంచిది కాదు. మేము ఆ దారిన పోయే దానాయపాటు చేయలేదా? చాచా, వారెక్కడా మీరెక్కడా? అదే తెలుస్తాం. ఎప్పటికైనా నిన్ను మా అర్థంగినిగా చేసుకు తీరుతాం. వస్తాం. తందయ్యా, ఆయా వస్తాం అంటూనే పెడుతున్నాడేమయ్యా? ఆయా రావద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆ కిరీటిగాడు మాటి మాటికి ఇక్కడికి వస్తాడు ఎందుకండి? ఆయా వికసించిన పుష్పం ఉన్న చోటకి తుమ్మెదలు రాకుండా ఎలా ఉంటాయి ప్రభు? ఏయ్! ఆయా రాకూడదు. ఆయా తుమ్మిదలే కాదు, ఆయా గాలి కూడా లోపలికి రాకూడదు. ఆయా మా దేవేరిని తగలకూడదు. బావా, అంతేకాదు, మా ఆజ్ఞ లేకుండా మీరు బయటికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటి బావా, ఆంక్షలు విధిస్తున్నావా? మరి విధించకపోతే ఈ పుష్పాన్ని ఏ తేనెటీగైనా తన్నుకుపోతే మా గతేం కావాలి? మీ కన్ను తీర్థం కదంతా విన్నాం. కాళ్ళు చేతులు ఆడక ఇలా వచ్చేసాం. ఆహా, అప్పుడే భర్తమైనట్టు ప్రవర్తిస్తున్నావే. అయినట్టే ఏమిటి, ఇప్పుడు అయిపోతేనే. ఏం తందయ్యా? ఆయా మధు, వస్తాం. కాదు పెడతాం. మంచిది. ఆయా